అదే నేను మొదటి నుంచి చూద్దాం, బ్యాలెన్స్డ్ ఫీడ్ వాడాలి. ఫీడ్ వాడకుండా ఏదో దొరికింది అదే అని కుట్టని బొట్టని వేస్తుంటారు, అది కరెక్ట్ కాదు. అది ఎప్పుడైతే ఫీడింగ్ హ్యాబిట్స్ మారుతాయో డైరీ ఇండస్ట్రీ బాగానే ఉంటుంది. అంటే అట్లాగే అనేది ఇంబ్యాలెన్స్డ్గా ఉండకూడదు ఫీడ్ అనేది. ఇప్పుడు మనం తింటున్న ఆహారం ఒకటే తినకూడదుగా, మనం అన్ని రకాలుగా మనకు అందేటట్టు తింటాం. ఇప్పుడు మనకి ఒకటే తినాం మనం, మనకి అన్ని రకాలుగా విటమిన్ ఏ కానీ అన్ని న్యూట్రియంట్స్ వచ్చి తింటే కానీ మనకి ఆరోగ్యంగా ఉన్నాం. అట్లా కూడా అవి కూడా అంతే. అంతేగాని బీరు పొట్టే దొరికిందని బీరు పొట్టే వేయటం అట్లా కాదు. బ్యాలెన్స్డ్ ఫీడ్ కరెక్ట్గా దానికి కావాల్సిన మాంసకృతులు, దానికి కావాల్సిన కొవ్వు ఎన్ని రకరకాల వాటిలో బ్యాలెన్స్డ్గా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. అది మెయిన్ ల్యాకిన్ ఇక్కడ. అంటే మనం చెప్పి ఎడ్యుకేషన్ చేసినా వాళ్ళు వినరు. అది అదేనండి నేను చెప్పేది, బ్యాలెన్స్డ్ ఫీడ్ వాడాలి. బ్యాలెన్స్డ్ దాణా వాడితే బీడి పొట్టు వాడితేనే అసలు బర్రెలు కట్టడం లేదు, అది చూటికి రావట్లేదు. అదేం కాదు దానికి సంబంధం లేదు, అసలు దానికి సంబంధం లేదు. అంటే మినరల్స్ కనుక సమృద్ధిగా లేకపోతే కట్టవు. అది మినరల్ సమృద్ధి లేకపోతే కట్టవు, అంతే. బీరు పొట్టేనే కాదు, అదే కాకుండా ఫీడ్ వాడితే మినరల్స్ ఎన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. అది ఎక్కడి నుంచి వస్తున్నావు? గట్కే సార్ దగ్గర హైదరాబాద్ నుంచి. ఎలా ఉంది మార్కెట్లో ఈరోజు? మంచిగా ఉంటుంది మార్కెట్. మొన్న పోయిన వారం, అంతకుముందు వారం ఒక 2 తీసుకుపోయినా, అంతకుముందు తీసుకుపోయినా 2-3 నెలల కింద మంచిగా ఇచ్చినాయి నాకు పాలు. మనం మేపే తీరి కదా అని గైడ్ చేయాలి, దాన పెట్టుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి. అంటే ఊర్ల నుంచి వచ్చి కొనేవాళ్ళు మంచిగా ఉంటుంది. మా ఊరికి నుంచి ఒక 20-30 మంది కొనుక్కోపోయారు దగ్గర. ప్రతి సండే వస్తారు. ఈ సండే కూడా వచ్చారు. నాకు ఉండే ఒక 6-7 ఉండే తీసేసి అన్ని. 6 ఏళ్ళు మా నాయన అప్పటి నుంచి అయినా చేసారు, మా వాళ్ళు అప్పటి నుంచి. చిన్న ఉన్నప్పటి మా డాడీ చేసేది. అంటే వ్యాధి అనేది ఏం రాదు, కానీ ఇక మనకు మేత పట్టి మేత దాన పెట్టాలి, గడ్డి వేయాలి, టైంకు నీళ్ళు దాపాలి, అన్నీ. కొత్తగా ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా బయటకు వచ్చేసి మామూలుగా డైరీ ఫామ్ కొనొచ్చు. పెట్టుకోవాలంటే ఎన్ని బర్రెలతో స్టార్ట్ చేయాలి? ఏ జాతి బర్రెలతో స్టార్ట్ చేస్తే ఫస్ట్ 2 తీసుకోవాలి, 1 తీసుకోవాలి. సరే, ఎక్కడి నుంచి వస్తున్నారు మామూలుగా? ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. ఇట్లా అన్ని రకాల గేదెలు కానీ అన్నీ కానీ మనకి ఇట్లా పాడివి కూడా ఎక్కువ వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఈ వారం ఈ 4 గేదెలు కూడా ఒక డైరీ నుంచి వచ్చినాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఏదైతే ఉందో ఈ గేదెలు కూడా మీకు అందుబాటు ధరలోనే చెప్తున్నారు వాళ్ళు. ఈ సూటి కాదు, పాడి 3 కూడా ఆల్రెడీ తోటలు ఉన్నాయి. మీకు పాలు ఇచ్చే గేదెలే కాబట్టి చూసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇవి 4 కూడా ఇవి తోడలు ఆల్రెడీ 2 పెట్టుకున్నాయి, 2 తోడలు లేవు. ఇదే విధంగా చూస్తే మనం ఆవులు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఆవులు కూడా నాటు ఆవులు, గిరి ఆవులు, క్రాసింగ్ ఆవులు కూడా మీకు దొరుకుతాయి. ఇక్కడ చూసి తీసుకోవచ్చు అండి. ఇక్కడ అన్నీ కూడా ఇట్లా మనకు అన్ని రకాలవి కూడా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ ఆవులు కూడా మనకు అందుబాటు ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. హెచ్ఎఫ్ ఆవులు కానీ అన్నీ కానీ మనకు ఏదైతే ఉందో ఆవులు కానీ ఇట్లా అన్ని రకాలవి దొరుకుతూ ఉంటాయి. చూసి మనం తీసుకోవచ్చు అన్నమాట. ఆవులు కూడా ఇవి కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇట్లాంటివి తీసుకోవచ్చు. మనకి దుడ్డలు కూడా వస్తుంటాయి. మామూలుగా దుడ్లు కూడా తక్కువలోనే దొరుకుతాయి. ఈ దుడ్డలు కూడా తీసుకోవచ్చు. దుడ్లు కూడా ఇట్లా దూడలు ఏదైతే ఉన్నాయో అన్ని 6-7 నెలల దుడ్డలు కూడా మనకు దూడలు కూడా అమ్ముతూ ఉంటారు. దూడలు కూడా మనం చూసి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇవి కూడా చూసుకోవచ్చు. ఇట్లా దుడ్డలు కూడా సపరేట్గా అమ్ముతున్నాయి. ఎన్ని సంవత్సరాలు అయ్యాయి ఈ దూడలు? ఎన్ని సంవత్సరాల దూడలు చూసుకోవచ్చు. సంవత్సరం దూడలు ఇవన్నీ కూడా సంవత్సరం దొడ్లు ఇవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇట్లా గేదెలు కానీ అన్నీ కానీ మనం చెక్ చేసుకుని వెంటనే తీసుకోవచ్చు అనమాట. మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ చూసి తీసుకోవచ్చు అనమాట. ఇట్లా అన్ని రకాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు గేదెలు కూడా అన్నీ చూసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ గేదెలు మనం అన్నీ కూడా చూసుకొని అన్ని రకాలు చెక్ చేసుకొని ఇక్కడే తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా అన్ని రకాలవి కూడా మనకు అందుబాటులో ఉంటుంది. చూసుకోవచ్చు. మనం ఆల్రెడీ చూసి తీసుకోవచ్చు.
చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా గేదెలు కూడా అన్ని రకాల